మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూస్తాము. శతాధిపతి సేవకుడిని యేసు ప్రభు స్వస్థపరచడం. అదే లూకా రాసిన సువార్త 7వ అధ్యాయంలో ఉంటది. యోహాన్ రాసిన సువార్త 4వ అధ్యాయంలో ఉంటది. మనం యోహాన్ రాసిన సువార్త 2వ అధ్యాయం అయిపోయింది. 3వ అధ్యాయం ఉంది. 3వ అధ్యాయంలో నికోదేము గురించి ఉంటది. దాని గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాము. 4వ అధ్యాయంలో ఈ శతాధిపతి గురించి ఉంటది. అలాగే లూకా 7వ అధ్యాయం 1 నుంచి 10 వరకు కూడా ఇదే శతాధిపతి గురించి ఉంటది. ఒకసారి చదువుదామండి. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 5 నుంచి ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచుదునని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఎక్కడ వరకు చదివారు? 10 వరకు చదివాను. 13 వరకు చదవండి. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యముందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్చును పండ్లు కొరుకుటయు ఉండనని మీతో చెప్పుచున్నానెను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఇక్కడ శతాధిపతి గురించి దేవుడు మనకి తెలియపరిచిన విషయాన్ని, శతాధిపతి నుంచి అలాగే యేసు ప్రభు చేసిన స్వస్థత నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇక్కడ మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 13 వచనం వరకు ఈ విధంగా ఉంది. అలాగే లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వరకు కూడా ఇలా ఉంది. అందులో మొదటి 3 వచనం చూస్తే, ఆయన తన మాటలని ప్రజలకు పూర్తిగా వినిపించి కపెర్నహూముకు వచ్చాడు. అక్కడ ఒక శతాధిపతికి ఇష్టమైన సేవకుడు ఒకడికి జబ్బు చేసి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన సేవకుని బాగు చేయాలని ఆయన్ను బతిమలాడడానికి యూదుల పెద్దలను ఆయన దగ్గరికి పంపాడు. మొట్టమొదట ఇక్కడ మత్తయిలో క్లియర్ గా లేకపోయినా తర్వాత లూకా రాసిన సువార్తలో క్లియర్ గా ఉందన్నమాట. యేసు ప్రభు గురించి ఈ శతాధిపతి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఈ యొక్క మీరు మత్తయి రాసిన సువార్తలో చదివితే అక్కడ శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి 5వ వచనం, ఆయన సహాయం కావాలని కోరుతూ, ప్రభు, నా సేవకుడు పక్షపాతం వచ్చి ఇంట్లో పడుకుని ఉన్నాడు, వానికి చాలా బాధ కలుగుతుంది అన్నాడు. ఓకే, ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు నేను వచ్చిన ఏం చేస్తానంటే నువ్వు రావడానికి కూడా నాకు అర్హత లేదు అన్నాడు. అసలు ఫస్ట్ టైం జరిగిందంటే మీరు లూకా రాసిన సువార్త 7వ అధ్యాయంలో మీరు చూస్తే కనిపిస్తుంది. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. సో ఫస్ట్ నుంచి ఒక 5 వచనాలు చూడండి, ఒక 5 వచనాలు చదవండి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను.
ఓకే. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసు వద్దకు వచ్చి, నీ వల్ల ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు తన అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. ఓకే, చాలండి. ఇక్కడ ఫస్ట్ ఎందుకు ఇక్కడ శతాధిపతి మత్తయి రాసిన సువార్తలో నువ్వు నా ఇంటికి రావడానికి కూడా నేను యోగ్యుడు కాను అనడానికి కారణం ఏంటంటే, మొట్టమొదట శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి రాలేదు. యేసు ప్రభునే తన దగ్గరికి వచ్చి బాగు చేయాలని ఆశపడ్డాడు. మీరు చూస్తే 2వ వచనంలో ఉంటది. లోక 7వ అధ్యాయము 2వ వచనం. అక్కడ ఒక శతాధిపతి తనకిష్టమైన సేవకుడు ఒకడికి జబ్బు చేసి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన సేవకుని బాగు చేయాలని, ఆయన బ్రతిమలాడడానికి యూదుల పెద్దలను ఆయన దగ్గరికి పంపించాడు. వారు యేసు దగ్గరికి వచ్చి, నువ్వు తప్పక ఈ మేలు చేయాలి, ఎందుకంటే ఈ వ్యక్తి చాలా యోగ్యుడు, అతడు తన ప్రజలను ప్రేమించాడు, మన సమాజ మందిరాన్ని ఆయన కట్టించాడు ఇతడే అని ఎంతో బతిమలాడారు. ఫస్ట్ పర్ఫెక్ట్ రాంగ్ వేలో అప్రోచ్ అనేది జరిగింది. ఇక్కడ శతాధిపతికి చాలా విశ్వాసం ఉంది, దేవుని పైన, యేసు ప్రభు పైన విశ్వాసం కలిగింది. తన ముందున్న ఆ యొక్క సేవకుడు ఎవరైతే పక్షవాతం వచ్చి జబ్బుపడి చనిపోతున్నాడో అతని మీద ఉన్న ప్రేమతో దేవుణ్ణి వేడుకోవాలని ఆశ కలిగింది. యాక్చువల్గా వీళ్ళు యూదులు కాదనమాట, అక్కడ పరిపాలిస్తున్న రోమా సామ్రాజ్యం వాళ్ళు. అందుకే యూదుల మత పెద్దల్ని యేసు ప్రభు దగ్గరికి పంపించాడు. ఎందుకంటే యూదుల మత పెద్దలు యేసు ప్రభు కూడా యూదులే కదా, ఆయన మాట వింటారేమో, ఆయన మాట వింటే మంచిగా ఉంటదేమో, వాళ్ళకి మంచి రిలేషన్షిప్ ఉందేమో, ఖచ్చితంగా యేసు ప్రభు వచ్చి స్వస్థపరుస్తాడేమో అని రికమెండేషన్ పంపించాడు. మొట్టమొదట శతాధిపతి చూపించింది ఫస్ట్ ఆ యొక్క రికమెండేషన్ పంపిస్తే రాంగ్ వే, పర్ఫెక్ట్ రాంగ్ వే. ఆ శతాధిపతి యేసు గురించి విని ఆయన వచ్చి ఆయన ఎవరు, యేసు ప్రభువే ఆయన దగ్గరికి వచ్చి బాగు చేయాలి అని ఆయన అనుకున్నాడు. అందుకు ఆయన బ్రతిమలాడడానికి, యేసు ప్రభుని బ్రతిమలాడడానికి యూదుల మత పెద్దల్ని పంపించాడు. దేవుని దగ్గరికి మనము రావడానికి చాలా సార్లు దేవుని సంఘంలో అద్భుతాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు, దేవుని యొక్క దైవ కుమారులు, ప్రాఫిట్స్ లేదా ఎవాంజలిస్టులు దేవుని సువార్తని బాగా ప్రకటించడం, వాళ్ళ ద్వారా అద్భుతాలు జరుగుతున్నప్పుడు మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, కొన్నిసార్లు మన దగ్గరికే వాళ్ళు రావాలి, మన దగ్గరికి వస్తేనే గాని మన జీవితంలో మార్పు కలగదు అని ఆశపడుతూ ఉంటాం. నిజమే, కొన్నిసార్లు దానికి రికమెండేషన్లు, వేరే వాళ్ళ ద్వారా రికమెండేషన్లు, మా ఇంటికి తీసుకురా, మా ఇంటికి తీసుకురా, మా ఇంటికి తీసుకురా. మనం ఆధారపడాల్సింది మనుషుల పైన కాదు, మనం ఆధారపడాల్సింది దేవుని పైన, యేసయ్య పైన. ఇక్కడ శతాధిపతి మంచి ఆశ కలిగి ఉన్నాడు, చాలా మంచి ఆశ కలిగి ఉన్నాడు. ఏ ఆశ కలిగి ఉన్నాడంటే తన సేవకుడు బాగుపడతాడు. ఇక్కడ 4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఏ ఆశ లేక చావులో ఉన్న వ్యక్తి శతాధిపతి యొక్క సేవకుడు. శతాధిపతికి యేసు ప్రభు నమ్మకం ఉన్న వ్యక్తి, నమ్మకం కలిగింది అంటే అదొక క్యారెక్టర్. యూదులు మత పెద్దలు అదొక క్యారెక్టర్. మారిన శతాధిపతి ఇంకో క్యారెక్టర్. వాడికి, ఎవరికి, శతాధిపతి యొక్క సేవకుడికి ఎటువంటి విశ్వాసం గాని, ఎటువంటి ఆలోచన గాని,
ఎటువంటిది కూడా లేదు. విశ్వాసం ఎవరికి ఉందంటే ఆ యొక్క శతాధిపతికి ఉంది. ఆ శతాధిపతి తన చుట్టూ ఉన్న వాళ్ళని, యూదుల్ని చూసి, మరి రోమీయుడు కదా, రోమీయుల దగ్గరికి యూదులు రాదు కదా, అందుకే ఆ మత పెద్దల్ని పిలిపించి, ఇదిగో కొంచెం యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నా గురించి రికమెండ్ చేయండి, నా గురించి కూడా కాదు, ఆ యొక్క సేవకుడికి కొంచెం హెల్త్ బా హెల్త్ బాలేదు, స్వస్థపరచాలి. సో ఆయన్నొచ్చి కొంచెం స్వస్థపరచమని చెప్పండి అని యూదుల్ని పంపించారనమాట. వీళ్ళెవరూ కూడా నమ్మకం లేని వాళ్ళు. నమ్మకం లేని వాళ్ళు యేసు ప్రభుకి రికమెండేషన్ చేస్తున్నారు. శతాధిపతికి చాలా నమ్మకం ఉంది, స్వస్థత యేసు ప్రభు చేస్తాడని. యూదులకి యేసు ప్రభు అని నమ్మకం లేదు. ఈ సేవకుడికి అసలు నమ్మకం ఉందో లేదో కూడా తెలియదు. ఒకడికి నమ్మకం ఉందో లేదో కూడా తెలియదు. ఒకడికి యేసు ప్రభు పైన పూర్తి నమ్మకం ఉంది. పూర్తి నమ్మకం ఉన్న యేసు ప్రభు పైన నమ్మకం ఉన్న వ్యక్తి అసలు ఏ నమ్మకం లేని యూదుల మీద ఆధారపడుతున్నారు. మీరు కూడా కొంతమందికి ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తారు, ప్రార్థన అవసరతలు ఇస్తారు. ఎలా ఇస్తారంటే మీకున్న ప్రాబ్లం ని వాళ్ళు సాల్వ్ చేస్తారేమో అనుకుని వాళ్ళకి ఇస్తారు. నిజానికి మీకున్న నమ్మకం వాళ్ళకు కూడా ఉండదు. మీకే చాలా నమ్మకం ఉంటుంది, మీకే చాలా విశ్వాసం ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు సంఘాల్లో మీరు ఏదన్నా మంచిగా డబ్బులు ఇచ్చారనుకోండి, ఒక ఫ్యాన్ కొనిచ్చారనుకోండి, లేకపోతే ఒక మైక్ సెట్ కొనిచ్చారనుకోండి, లేకపోతే ఏదైనా కొనిచ్చారనుకోండి, అక్కడ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు చాలా విలువిస్తా ఉంటారు. సో వాళ్ళు మీకు ప్రార్థన చేసినప్పుడు, అంటే మిమ్మల్ని ప్రార్థన చేయడానికి పాస్టర్ అయ్య గారికి తీసుకెళ్ళినప్పుడు, అయ్యారు మన సంఘంలో ఈయన చాలా మంచి కార్యాలు చేశాడు, ఇప్పటి వరకు సంఘానికైతే ఈయన రాలేదు కానీ చాలా మంచి కార్యాలు చేశాడు, సో ఈయన కోసం మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, స్పెషల్ గా ప్రార్థన చేయాలి అని చెప్పేసి వెళ్ళి రికమెండేషన్ చేసి ప్రార్థన చేపిస్తా ఉంటారు మన చుట్టూ ఉన్న వాళ్ళే. అలాగే చేపిస్తా ఉంటారు కదా. అప్పుడు రికమెండేషన్ చేపిస్తా ఉంటారు దేవుడికి, అంటే పాస్టర్ గారికి. మనకి చర్చికి అంటే రారు కానీ చర్చికి ఈయన విశ్వాసం ఉంది, ఇంట్లో నమ్ముతారు, ఆ దేవుడు నమ్ముతారు, అంటే మిగిలిన కూడా చేస్తా ఉంటారండి. కానీ దేవుడు అంటే ఇష్టం. ఆ క్రిస్మస్ రోజున అన్ని పంపిస్తా ఉంటారు, ఈస్టర్ రోజున అన్ని పంపిస్తా ఉంటారు, మనకి కావాల్సిన చందా అంత ఇస్తారండి, బాగా ఇస్తారు చందా. ఇవన్నీ కట్టించి నీకో పేర్లు రాశారు కదా నేనే అండి అని చెప్తారు. అలాగే చెప్పారు యూదులు అక్కడ. యేసు ప్రభు దగ్గరికి శతాధిపతి ఏమో ఒక మంచి పర్పస్ తో ఆ సేవకుడిని బాగుపరచాలని ఆశపడితే, యూదులు వచ్చి ఏం చేశారంటే వాడిని బాగుపరచు, ఆ శతాధిపతి చాలా ప్రేమ చూపిస్తున్నాడు, కొంచెం అతనికి ఆ నువ్వు స్వస్థపరుస్తావు కదా, అతనికి స్వస్థపరచు, అతనికి స్వస్థపరచడం ద్వారా మన సమాజం అందరం కూడా ఇంకా బాగుపడుతుంది అని చెప్పేసి ఏం రికమెండేషన్ చేస్తున్నారంటే 4వ వచనం చూడండి, 7వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. వారు యేసు దగ్గరికి వచ్చి నువ్వు తప్పక ఈ మేలు చెయ్యాలి, రికమెండేషన్ కూడా కాదు. శతాధిపతి ఏమో వీళ్ళు వెళ్ళి ఆయన్ని బ్రతిమిలాడి తీసుకొస్తారేమో అనుకున్నాడు. అక్కడ 3వ వచనంలో మనకుంటది, ఆయన్ను బ్రతిమిలాడడానికి యూదులను పంపించాడు. రాంగ్ పర్సన్స్ ని యేసు ప్రభు దగ్గరికి పంపించాడు. కొన్నిసార్లు కూడా మన ప్రేయర్ రిక్వెస్ట్లు చాలా రాంగ్ పర్సన్స్ దగ్గర చెప్తా ఉంటాం. ప్రార్థన అవసరత చాలా రాంగ్ పర్సన్ దగ్గర చెప్తా ఉంటాం. అలా చెప్పడం వల్ల ప్రార్థన అవసరత పక్కన పెట్టండి, మీ గురించి ఎవరికైతే చెప్పారో వాళ్ళు ఆ చుట్టుపక్కల, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆ విషయాన్ని తెలియపరిచి నిన్ను భూతద్దంలో పెట్టి అందరూ కూడా చూసే విధంగా చేస్తా ఉంటారు. ప్రేయర్ రిక్వెస్ట్ రాంగ్ పర్సన్స్ చెప్పడం ద్వారా శతాధిపతి రాంగ్ పర్సన్స్ ని చూజ్ చేసుకున్నాడు. యేసు ప్రభుని బ్రతుకులాడడానికి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి, యేసు ప్రభుతో మాట్లాడడానికి. అక్కడ జరిగిన విషయం ఏంటంటే నువ్వు తప్పక ఈ మేలు చేయాలి అంటే యేసు ప్రభుని బ్రతుకులాడట్లేదు. యేసు ప్రభుని ఏం చేస్తున్నారు, కమాండ్ చేశారు. కమాండ్ చేసి నువ్వు ఖచ్చితంగా
ఈ యొక్క శతాధిపతి సేవకుడిని స్వస్థపరచాల్సిందే. యేసు ప్రభుకి ఒక వార్నింగ్ లా చెప్పారనమాట. బతిమిలాడలేదు, అక్కడ యేసు ప్రభు చేస్తాడని నమ్మకం కూడా వాళ్ళకి లేదు. ఇంకా అక్కడ అంటున్నాడు, ఎందుకంటే ఈ వ్యక్తి చాలా యోగ్యుడని వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? అసలు వీళ్ళకే నమ్మకం లేదు కదా. వీళ్ళు చాలా విశ్వాసులు అంటే చాలా మందిని మీరు పరిచయం చేస్తూ ఉంటారు. నిన్ను కూడా చాలా సార్లు చాలా విశ్వాసి అని పరిచయం చేస్తున్నప్పుడు నీ లోపల నీకేంటో తెలుస్తుంది, నీకేంటో అర్థమవుతుంది. ఎందుకు వాళ్ళు అంత విశ్వాసులని పరిచయం చేస్తున్నారు నీకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఆ డబ్బును బట్టి, నువ్వు ఇచ్చిన ఆ యొక్క కానుకలను బట్టి, నువ్వు ఇచ్చిన ఆఫరింగ్స్ ని బట్టి నిన్ను గురించి చాలా అమ్మో చాలా మంచోళ్ళండి, చాలా ఆఫరింగ్స్ వస్తాయి, చాలా మంచిగా ఇస్తారు అని నీ గురించి గొప్పగా చెప్తున్నారు కదా. యేసు ప్రభు దగ్గర మనం ఉండాల్సింది ఆ విధంగానేనా? యేసు ప్రభు దగ్గర మనం రికమెండ్ చేయాల్సింది ఆ విధంగానా? చూద్దాం ఏ విధంగా చేయాలో. మనల్ని యేసు ప్రభు దగ్గర ఏ విధంగా రికమెండ్ చేసుకోవాలో కూడా మనం నేర్చుకుందాం. 5వ వచనం కూడా, అతడు మన ప్రజలను ప్రేమించాడు, మన సమాజ మందిరాన్ని మన కోసం కట్టించింది ఇతడే అని ఆయనతో చెప్పారు. యేసు ప్రభుకి ఏం చెప్పారు తెలుసా? నువ్వు ఖచ్చితంగా ఇతనికి స్వస్థపరచాల్సిందే. ఖచ్చితంగా నువ్వు స్వస్థపరచాల్సిందే. అలాగే మన సంఘానికి అంటే సమాజ మందిరానికి ఈ శతాధిపతి చాలా చేశాడు. అంటే ఇక్కడ యూదులో చేసే అప్రోచ్, యూదులుగా చాలా మంది ప్రార్థనలో చేస్తున్న అప్రోచ్, ఇచ్చి శోధించమన్నాడు యేసు ప్రభు. ఆ మాటను పట్టుకుని చాలా మంది చాలా రకాలుగా యేసు ప్రభుని శోధించరేమో గాని మనుషుల్ని శోధిస్తూ ఉంటారు. యేసు ప్రభుని శోధించరేమో గాని పాస్టర్స్ ని చాలా మంది శోధిస్తూ ఉంటారు. మొన్నే కదా ఇచ్చాము, మళ్ళీ ఎందుకు వచ్చాడు అనే మాటలు నేను విన్నాను. నేను కదా ఇచ్చింది ఆఫరింగ్, నాకు ప్రార్థన చేయకుండా, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారేంటి? నేను కదా ఎక్కువ ఇచ్చేది, నన్ను కదా సరిగ్గా చూసుకోవాలి, వాళ్ళని చూసుకుంటున్నారేంటి అనే మాటలు మినిస్ట్రీలో చాలా వింటూ ఉంటాం. యేసు ప్రభు దగ్గర నువ్వు ఈ విధమైన యూదుల కింద అప్రోచ్ అవ్వకూడదు. ఎవరి గురించి కూడా నువ్వు ప్రార్థన చేస్తావు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు? వేరే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు. చాలా మంది కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు కదా. సో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నావు? ప్రభువా, నీ సంఘానికి వాళ్ళు వస్తున్నారు కదా ప్రభువా, ప్రభువా ఇదిగో నీ సంఘానికి కావాల్సిందంతా వాళ్ళు చేశారు కదా ప్రభువా దశమ భాగం విషయంలోను, ఆఫరింగ్ విషయంలోను వాళ్ళు చాలా బాగా ఇచ్చారు కదా ప్రభువా, ఇదిగోనైనా వాళ్ళు చాలా నీ సన్నిధిలో చేస్తున్నారు కదా ప్రభువా, వీళ్ళకి ఈ గొప్ప కార్యం చేయి ప్రభువా, నువ్వు చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి, నువ్వు చేస్తే ఇంకా ఇస్తారు కదా, నీకే ఇస్తారు కదా అని ప్రార్థన చేస్తున్నావా? యూదుల్లాగా. యూదులు ఎలా ప్రార్థన చేశారు అంటే, ఎలా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు? మనం ఎలా వెళ్తూ ఉంటాం యేసు ప్రభు దగ్గరికి? నీకు దశమ భాగాలు ఇవ్వట్లేదా? నీకు ఆఫరింగ్ పంపించట్లేదా? నేను ఉపవాసం ఉండట్లేదా? నేను బైబిల్ చదవట్లేదా? నువ్వు వాక్యం చదవట్లేదా? నేను ప్రార్థన చేసుకోవట్లేదా? నాకెందుకు చేయవు అనే ఆలోచనలో నీలో ఉంటుందా? యేసు ప్రభు దగ్గర చెప్పకపోయినా నా దగ్గర చాలా మంది చెప్తారండి, అన్నా ఇంకేం చేయాలన్నా, ఏం చేయమంటావు? వాక్యం చదువుతున్నా, బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, తెల్లవారుజామున లేసి దేవుని స్తుతిస్తున్నా, ఈ అప్పులు పోవట్లేదు, ఇంకేం చేయాలి? ఉపవాసం ఉంటున్నా, ఖచ్చితంగా నెలలో దశమ భాగం నేను ఇస్తున్నా, కానుకిస్తున్నా, ప్రతి ఆదివారం కూడా నేను ఆఫరింగ్ పంపిస్తున్నా, ఇన్ని చేస్తున్నా దేవుడు నాకు ఎందుకు చేయట్లేదన్నా, నాకెందుకు చేయట్లేదు అని మీలో చాలా మంది క్వశ్చన్ చేయట్లేదా? యూదుల్లా అడగట్లేదు. మీరు చేసిన దాన్ని బట్టి దేవుడు మీకు చెయ్యాలని ఆశపడే యూదులుగా మీరున్నారా?
మీరు చేసిన దాన్ని బట్టి, అంటే మీరు చేసిన దాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించాలని నువ్వు ఆ విధంగా దేవుని ముందు ఉంటున్నావా? దేవుని ముందు అప్రోచ్ అవుతున్నావా? దేవునికి ఆ విధంగా అప్రోచ్ అవుతున్నావా? దేవుని దగ్గరికి ఆ విధంగా వస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు దగ్గరికి నువ్వు ఎలా వస్తున్నావు? అరే, ఇన్ని చేశాను కదా, ఉపవాసం ఉన్నాను కదా, ఈ రోజంతా ఉపవాసం ఉన్నాను కదా, దీనికి ఆన్సర్ రాలేదేంటి అని దేవుని మీద ఎన్ని చేయాలి బ్రదర్, ఎన్ని చేయాలి బ్రదర్, ఎన్ని ప్రార్థనలు బ్రదర్, ప్రార్థనలు చేసి 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 విసిగిపోయాం బ్రదర్. దేవుని అదిమ్మన్నారు, ఇచ్చాము. దశభాగం అన్నారు, ఇచ్చాము. ఫ్యాన్లు కొనమన్నారు, కొన్నాము. కావాల్సిందంతా చేయమన్నారు, చేశాము. ఇంకా ఏం చేయాలి బ్రదర్? మా ఈ అప్పులు తీరాలంటే, ఈ అనారోగ్యం పోవాలంటే ఇంకేం చేయాలి బ్రదర్? దేవుని దగ్గర ఈ ఆచార మతపరమైన యూదుల్లాగా నువ్వు ప్రార్థనలో ఉంటున్నావా? ఒక్కసారి నిన్ను చెక్ చేయి. నిన్ను నువ్వు కరెక్షన్ చేసుకోవాలి. శతాధిపతి యొక్క విశ్వాసం వేరు, యూదుల యొక్క విశ్వాసం వేరు. శతాధిపతి దగ్గర ఉన్న ఆ సేవకుడి యొక్క విశ్వాసం వేరు. ఆ సేవకుడి యొక్క విశ్వాసం జీరో, ఆడికేం లేదు. శతాధిపతికి చాలా విశ్వాసం ఉంది. విశ్వాసి అక్కడున్న ప్రవక్తనో లేకపోతే ఎవరన్నా వస్తే వాళ్ళని చూసి మోసపోయిన వ్యక్తులుగా ఎవరైతే ఉన్నారో, మీలో చాలా మందికి కొంతమంది అబద్ధ ప్రవచనాలు చెప్పి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. అంటే ఉదాహరణకి చేతబడి జరిగిందనుకోండి, చిల్లాయం జరిగిందనుకోండి, చాలా మంది బయటికెళ్ళి దాన్ని విరుగుడు కోసం ఒక 10,000, 20,000, 30,000, 40,000, 50,000 ఇలా సమర్పించుకుంటూ వస్తా ఉంటారు. చివరికి లాస్ట్ కి నా దగ్గరికి వచ్చి, అన్న ఇంత ఖర్చు అయిపోయిందన్న, ఇది జరిగిందన్న అన్నప్పుడు ప్రార్థన చేస్తే ఆ నెక్స్ట్ రోజులోనే ఆ రోజులోనే దేవుడు వాళ్ళకి స్వస్థత ఇస్తున్నాడు. సరైన విధానంలో దేవుణ్ణి చాలా మంది అప్రోచ్ అవ్వట్లేదు. అవిశ్వాసంతో ఉన్న వాళ్ళతో ప్రార్థన చేయించుకోవడం ద్వారా వీళ్ళ యొక్క పరువు కూడా పోతుంది దేవుని దగ్గర. నేను ఎవడు రికమెండేషన్ పంపించమన్నాడు? యేసు ప్రభు దగ్గరికి రావడానికి నువ్వు వేరే వాళ్ళ రికమెండేషన్ ఏంటి? ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి జవాబు రానప్పుడు ఖచ్చితంగా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తావు. ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తాం, ప్రేయర్ సపోర్ట్ తీసుకుంటాం. ప్రేయర్ సపోర్ట్ తీసుకోవడం మంచిదే, కానీ ఎలాంటి వారిని నువ్వు ప్రేయర్ సపోర్ట్ గా తీసుకుంటున్నావు? నిన్ను, నీ డబ్బుని ప్రేమించే వారిని, అంటే నీ చుట్టూ ఉన్నదాన్ని ప్రేమించే వారిని నీ ప్రేయర్ రిక్వెస్ట్, నీ ప్రేయర్ పార్ట్నర్స్ గా తీసుకుంటున్నావా? నిజంగానే ప్రార్థనలో దేవునితో గడిపే దేవుని యొక్క ప్రియ కుమారులుగా, ప్రియ కుమార్తెలుగా ఉన్న వారిని నీ ప్రార్థన సహోదరులుగా తీసుకుంటున్నావా? నీ ప్రేయర్ వారియర్స్ గా నువ్వు తీసుకుంటున్నావా? ఎలాంటి వ్యక్తుల్ని నీ చుట్టూ నువ్వు ఉంచుకున్నావు? ఎలాంటి వ్యక్తులకి నీ ప్రేయర్ రిక్వెస్ట్ నువ్వు ఇస్తున్నావు? ఒకసారి ఆలోచించు. ఇది అవిశ్వాసం లేని వాళ్ళ దగ్గరికి నువ్వు ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు చేసే ప్రార్థన నీకు కూడా విశ్వాసం కలిగించదు. నీ లోపల ఉన్న విశ్వాసం కూడా ఇంకా తొలగిపోయే విధంగా ఉంటుంది. ఒక విషయం గురించి మనం ప్రార్థన చేద్దాము అంటే, దానికోసం ప్రార్థన ఎందుకమ్మా, మనం వెళ్ళి కొనుక్కుంటే సరిపోదా? ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నారు, మనం కొనుక్కున్న ముందు వెళ్ళి ప్రార్థన చేసుకుని కొనుక్కుందాం అనుకున్నప్పుడు దానికోసం కూడా ప్రార్థన చేస్తామా? వెళ్ళి కొనుక్కుని వచ్చేసిన తర్వాత ఏసయ్యా ఇది ఇచ్చావు అని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి. కొనుక్కునే ముందు ఎందుకు ప్రార్థన చేసుకుంటాం అనే మన విశ్వాసాన్ని కూడా దొంగదీసే విధంగా చాలా మంది యూదులు ఉంటారు. పొగడ్తలతో ముంచే యూదులు నీ చుట్టూ ఉంటారు. నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నాకు కూడా చాలా పొగడ్తారండి. ఎన్ని పొగుడతారంటే నన్ను, నాకు తెలుస్తుంది వాళ్ళు నిజం మాట్లాడుతున్నారా, పొగుడుతున్నారా, అబద్ధం ఆడుతున్నారా. దేవుని యొక్క ప్రవక్తగా నేను ఉన్నాను, మరి ఆ విషయాలు కనీసం నాకు తెలియవా? ఖచ్చితంగా తెలుస్తాయి. దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. సో వాళ్ళు పొగిడారని వాళ్ళకి ఎక్కువగా ప్రార్థన చేయను, వాళ్ళు పొగడలేదని
వాళ్ళకి తక్కువ ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ ప్రకారంగానే ఎప్పుడు కూడా ప్రేయర్ చేస్తాను. మనం కూడా ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారానే మనము ప్రేయర్ చేసుకోవాలి. ఇక్కడ యూదులు ఫెయిల్ అయ్యారు. దగ్గరగా ఉన్నారనుకున్నారు. దేవునికి బాగా దగ్గరగా ఉన్నారని శతాధిపతి అనుకున్నాడు. దాని తర్వాత శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మీరు ఆ మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. ప్రభు నా సేవకుడు పక్షవాతం వచ్చి ఇంట్లో పడుకుని ఉన్నాడు. వానికి చాలా బాధ కలుగుతుంది అని అన్నాడు. యేసు నేను వచ్చి నయం చేస్తాను అని అన్నాడు. కానీ శతాధిపతి సమాధానంగా ప్రభు మీరు మా ఇంటి గడపలో కాలు పెట్టడానికి కూడా నేను అర్హుడను కాను. కానీ మీరు మాట అంటే చాలు నా సేవకునికి నయమైపోతుంది. ఎందుకంటే నేను కూడా అధికారం కింద ఉన్నవాడిని. నా కింద కూడా సైనికులు ఉన్నారు. నేను ఈ సైనికులతో వెళ్ళు అంటే వెళ్తాడు, ఈ సైనికులతో రా అంటే వస్తాడు. నా సేవకునితో ఇది చెయ్యి అంటే చేస్తాడు అని అన్నాడు. యేసు ఇది విని ఆశ్చర్యపోయాడు. ఆయన తన వెంట వస్తున్న వాళ్ళతో ఇది సత్యం, ఇంత గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి నాకు ఇశ్రాయేలీయుల్లో ఎవరూ కనిపించలేదు. నేను చెప్పేది ఏంటంటే తూర్పు నుండి పడమర నుండి చాలా మంది ప్రజలు వస్తారు. వచ్చి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొంటారు. కానీ దేవుడు తన రాజ్యానికి తన పుట్టుక వలన వారసులైన వాళ్ళను అవతల దూరంగా చీకట్లో పారవేస్తాడు. అక్కడ వాళ్ళు ఏడుస్తూ బాధను అనుభవిస్తారు. అలా అని యేసు శతాధిపతితో వెళ్ళు, నీవు విశ్వసించినట్లే జరుగుతుంది అని అన్నాడు. ఇదే క్షణంలో అతని సేవకుడికి నయమైపోయింది. ఇక్కడ ఆయన కమింగ్ గురించి చెప్పాడు. ఓకే, ముందు శతాధిపతి యొక్క స్థితి గురించి మనం విని అక్కడ ఏ కమింగ్ గురించి చెప్పాడో మనం చూద్దాం. యేసు నేను వచ్చి ఏం చేస్తాను అన్నప్పుడు శతాధిపతి అంటాడు, ప్రభువా నువ్వు వచ్చి మా ఇంటికి రావడానికి, మా ఇంటి గడపలో కాలు పెట్టడానికి నేను అర్హుడిని కాదు. ఆయన అనుకుంటున్నాడు అనమాట, నేను యూదుడిని కాదు, నేను పరిశుద్ధుడిని కాదు, నాకు అంత స్థితి లేదు, అంత స్తోమత నాకు లేదు. నువ్వేంటో నాకు తెలుసు, నువ్వు ఎంతమందిని స్వస్థపరిచావు, నువ్వు ఎంత గొప్ప దేవుడు నాకు తెలుసు. కానీ నువ్వు నా ఇంటికి రాకుండానే నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు, ఆ మాటను తీసుకెళ్ళి నేను నా యొక్క సేవకుడితో చెప్పగలను. ఆ సేవకుడితో చెప్పితే వెంటనే ఆ యొక్క సేవకుడు స్వస్థపడతాడని నేను నమ్ముతున్నాను. అలాగే ఆయన గురించి చెప్పాడు. అతను ఎంత గొప్పవాడు, ఎందుకంటే అతను ఏ స్థితిలో ఉన్నాడో కూడా యేసు ప్రభువుకు చెప్పాడు. నేను ఎంత స్థితిలో ఉన్నాడో కూడా చెప్పాడు. అయినను అంత స్థితిలో ఉన్నప్పటికీ అతనిలో చాలా విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం యేసు ప్రభువు ముందుంచాడు. మనము యేసు ప్రభువు దగ్గర విశ్వాసాన్ని ఉంచుతాం, మన తండ్రి దేవుని దగ్గర విశ్వాసాన్ని ఉంచుతాం. ఆ శతాధిపతి దేవుని దగ్గర విశ్వాసం ఉంచి, అయ్యా నువ్వు నా దగ్గరికి రావడానికి నేను అర్హుడిని కాను, నువ్వు కాలు పెట్టడానికి అర్హుడిని కాను, నేను ఈ లోకపరంగా చాలా గొప్పోడేమో, కానీ నీ దగ్గరికి రావడానికి నాకు అర్హత లేదు. ఈ లోకపరంగా చాలా మందికి చాలా డబ్బులున్నాయి, లక్షలు కోట్లు ఉన్నాయి. కానీ యేసు ప్రభు దగ్గరికి రావడానికి వాళ్ళకి హృదయంలో అంగీకారం లేనప్పుడు, యేసు ప్రభుని అంగీకరించినప్పుడు యేసు ప్రభు సన్నిధిలోకి రావడానికి, అంటే పరలోక సన్నిధి రావడానికి వాళ్ళకి అధికారం లేదు. యేసు ప్రభుని అంగీకరించకపోతే ఎంత మనీ ఉన్నా, ఎంత ఆస్తులున్నా, ఇంత గొప్ప సంపద ఉన్నా, ఇంతమంది బంధువులున్నా అది 0, 0. అదే ఇక్కడ శతాధిపతి చెప్తున్నాడు, ఇదిగో నేను నీ దగ్గరికి రావడానికి అంటే రావడానికి అర్హత నాకు లేదు, కానీ నువ్వు ఒక మాట చెప్తే చాలు స్వస్థత కలుగుతుంది. నాకున్న మాటను బట్టి ఇక్కడ 2 అధికారాలని గురించి శతాధిపతి చెప్తున్నాడు. నాకు అధికారం ఉంది, నా కింద అధికారులు ఉన్నారు, నా కింద సైనికులు ఉన్నారు,
నేను ఒక మాట చెప్తే రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. ఇక్కడ ఈ శతాధిపతికి యేసు ప్రభుకి కంపారిజన్ చూడండి. నేను రమ్మంటే వాళ్ళు వస్తారు, పొమ్మంటే పోతారు, ఇది చెయ్యంటే వాళ్ళందరూ చేస్తారు అని శతాధిపతి చెప్పాడు. అది చెప్పిన అంత గొప్పగా తన గురించి తను చెప్పిన యేసు ప్రభుని తన ఇంటిలోకి తీసుకువెళ్ళడానికి అర్హత లేదని ఆయన ఇంటిలోని కూడా తీసుకువెళ్ళలేదు. యేసు ప్రభు గురించి ఇది కంపేర్ చేస్తే శతాధిపతికి అధికారం ఉంది. అతను రమ్మంటే సైనికులు వస్తారు, రమ్మంటే పోతారు, అలాగే పొమ్మంటే పోతారు, ఇది చెయ్యంటే చేస్తారు. ఈ భూమి మీద ఆ సైన్యాధిపతి కంటే, శతాధిపతి కంటే జీవము గల నీ తండ్రికి, నీ దేవునికి సర్వాధికారం, అంటే మనుష్య రూపంలో ఉన్న, శరీర రూపంలో ఉన్న యేసయ్యకి సర్వాధికారం ఉంది. ఆయన యేసు ప్రభు పొమ్మంటే దురాత్మలు పోతాయి, పొమ్మంటే అనారోగ్యాలు పోతాయి, రమ్మంటే ఆశీర్వాదాలు, ఆరోగ్యము, ఐశ్వర్యము సమస్తము వస్తాయి. ఈ శతాధిపతికి ఉన్న అధికారం యేసు ప్రభుకున్న అధికారం. శతాధిపతి అంత ఉన్న యేసు ప్రభు అధికారానికి తల వంచి ఆయన ముందు ఉండి, ప్రభువా నీ అంత అధికారం నాకు లేదు, నాకున్నది ఓకే, కానీ నీ అంత అధికారం లేదు అని విశ్వాసం ఉంచాడు. యేసు ప్రభు అన్నాడు, ఇజ్రాయేలీల్లో ఇంత విశ్వాసం ఉన్నవాడిని నేను చూడలేదు. ఎందుకంటే ఈయన ఇజ్రాయేలీయుడు కాదు, ఈయన రోమేయుడు, అన్యుడు. అన్యుడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. మరి దేవుని పిల్లలైన యూదులు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచట్లేదు. చాలా మంది అన్యులే ఎక్కువ విశ్వాసం ఉంచుతారండి. అన్యుల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది, పుట్టుకతో క్రైస్తవులకి విశ్వాసం ఉండదని నేను చెప్పట్లేదు, కానీ పుట్టుకతో ఉన్న క్రైస్తవులు చాలా ఆచార మతపరమైన వాటితో పెరిగితే, అన్యుల నుంచి వచ్చిన వాళ్ళు నిజంగా దేవుణ్ణి లోతుగా తెలుసుకుంటారు, దేవుణ్ణి లోతుగా ఆరాధిస్తారు, దేవుని దగ్గర నుంచి చాలా చాలా గొప్ప సంపద సంపాదించుకుంటారు. ఇక్కడ యేసు ప్రభు, మీరు ఈ కాంటెస్ట్ అంటా మీకు తెలుసు, ఆయన చెప్పింది విని ఆశ్చర్యపోయి వాళ్ళతో ఉన్న వాళ్ళందరితో చెప్తా ఉంటాడు అనమాట. ఈయనలో చాలా విశ్వాసం ఉన్నది, గొప్ప విశ్వాసం ఉంది, ఇంత విశ్వాసం ఇజ్రాయేల్లో ఎవరికి కనిపించలేదు అని చెప్పాడు. ఇంకొక మూడో వ్యక్తి గురించి మనం చూద్దాం. మూడో వ్యక్తి ఎవరంటే, శతాధిపతి ఎవరి కోసమైతే వచ్చాడో ఆ యొక్క శతాధిపతి యొక్క సేవకుడు. శతాధిపతి యొక్క సేవకుడు గురించి ఎందుకు మెన్షన్ చేయలేదంటే, అతనున్న పరిస్థితి, కుష్ఠవ్యాధి కలిగిన వాడు. కుష్ఠవ్యాధి కలిగిన వాడిని పేరు కూడా రాయరు. కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళ పేర్లు చాలా రేర్, చాలా తక్కువ కండిషన్స్ లో రాస్తా ఉంటారు. సో అతని పరిస్థితిని యేసు ప్రభుకి తెలియచెప్పడానికి ఫస్ట్ యూదులతో పిలిచాడు, తర్వాత శతాధిపతి వచ్చాడు, కానీ అతను రాలేదు, అతన్ని తీసుకురాలేదు. ఎందుకంటే అతన్ని బహిరంగంగా బయట ఉంచరు. అతను ఏమని చెప్పుకుంటారంటే, నేను పాపిని అని చెప్పుకుంటాడు. మనము దేవాలయం యొక్క ద్వారం దగ్గర కుష్ఠవ్యాధి వాడి గురించి మనము డిస్కస్ చేశాము ఆల్రెడీ. యూట్యూబ్ లో పెట్టడం జరిగింది, మీరు కూడా జూమ్ లో ఇదంతా కూడా చూశారు. ఇక్కడ ఈ యొక్క విశ్వాసము లేని, అసలు హోప్ లేని, కొంచెం కూడా విశ్వాసం లేని వ్యక్తి కోసం శతాధిపతి దేవుణ్ణి బ్రతిమిలాడాడు. అంటే రైట్ వేలో ప్రేయర్. ఇందాక రాంగ్ వేలో యేసు ప్రభువుని అప్రోచ్ అయ్యారు ఎవరు? యూదులు. ఇక్కడ పర్ఫెక్ట్ వేలో, రైట్ వేలో విశ్వాసముతో ఉన్న శతాధిపతి తన కోసం కాకుండా విశ్వాసము లేని వ్యక్తి అయిన తన యొక్క సేవకుడి కోసం యేసు ప్రభు దగ్గర బ్రతిమిలాడాడు. ఆ సేవకుడికి విశ్వాసం ఉందా? లేదు. ఎవరికి విశ్వాసం ఉంది? అంత గొప్ప విశ్వాసం ఎవరికి ఉందంటే శతాధిపతికి. ఎవరిని బట్టి దేవుడు స్వస్థపరిచాడు? అక్కడ ఉన్న శతాధిపతికి ఉన్న విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు అక్కడ స్వస్థపరుస్తాడు. అక్కడ ఆ మాట కూడా అంటాడు 13వ వచనం, యేసు శతాధిపతితో, వెళ్ళు, నీవు విశ్వాసించినట్లే జరుగుతుంది అని అన్నాడు. ఆ క్షణంలోనే అతని సేవకునికి నమ్మైపోయింది. చాలా మందికి విశ్వాసం లేకపోవచ్చు, చాలా మంది విశ్వాసం లేకుండానే ఉంటున్నారు. అటువంటి వాళ్ళ కోసం విశ్వాసం కలిగిన నువ్వు ప్రార్థన చేసినప్పుడు
వాళ్ళ జీవితంలో కార్యాలు జరుగుతాయి. నీకు నీ జీవితం పైన, నీ కుటుంబం పైన విశ్వాసం లేనప్పుడు నువ్వు వేరే విశ్వాసం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు కార్యం జరుగుతుంది. ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తారు. అంటే మీరు ప్రార్థన చేస్తే దాని విషయంలో జరగట్లేదనే కదా నా దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకుంటున్నారు. మరి నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు కార్యం జరుగుతుందంటే నన్ను బట్టి నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, నన్ను బట్టి నీ లోపల ఉన్న అనారోగ్యము లేకపోతే నీ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతున్నాయి. అవును కదా? నిన్ను బట్టి కూడా చాలా మంది ఆశీర్వదించబడుతున్నారు కదా, నిజమే కదా? శతాధిపతిని బట్టి విశ్వాసం లేని వారికి ఏ విధంగా విశ్వాసం కలిగిందో ఈ రోజున నీ కుటుంబంలో, నీ పిల్లలలో ఎవరికైతే విశ్వాసం లేకుండా దేవుడంటే విలువ లేకుండా, దేవుడంటే వ్యతిరేకతతో, దేవుడికి దూరంగా ఉన్నారో వాళ్ళందరి గురించి రోజు నువ్వు బాధపడుతున్నావో ఈ రోజున శతాధిపతి నుంచి మనం నేర్చుకున్న విషయం ఏంటంటే తెలుసుకున్న గొప్ప సత్యం ఏంటంటే నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబంలో నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం జరగబోతుంది. అనారోగ్యంతో ఉన్నారా? వాళ్ళకి విశ్వాసం లేదా? వాళ్ళు ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోలేదా? కానీ నీకు విశ్వాసం ఉందా? నువ్వు యేసు ప్రభువుని నమ్ముతున్నావా? నీ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు స్వస్థపడతారు. వాళ్ళు చాలా అప్పుల్లోకి వెళ్ళిపోయారా? చాలా బంధకాల్లో ఉన్నారా? వాళ్ళు త్రాగుడని అలవాట్లో ఉన్నారా? ఇంకా చెప్పలేని కార్యాలు వాళ్ళు చేస్తున్నారా? నువ్వు చూసి మౌనంగా ఉండాల్సి వస్తుందా? అటువంటి వాళ్ళ కోసం నువ్వు ఈ రోజుని ప్రార్థన చేయి. వారి విశ్వాసాన్ని బట్టి కాదండి, నీ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు స్వస్థపడుతున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు. ఒక వ్యక్తికి విశ్వాసం లేకుండా దేవుని అద్భుతాలు చూడగలడా? చూడలేడా? ఒక వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తికి విశ్వాసం లేదు, కానీ అతని జీవితంలో స్వస్థత కలుగుతుందా? అతని జీవితంలో అద్భుతాలు జరుగుతాయా? అతనికి జాబ్ వస్తుందా? అతనికి మ్యారేజ్ అవుతుందా? అతని జీవితంలో కార్యాలు జరుగుతాయా? జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి అంటే విశ్వాసం లేని వారి కోసం విశ్వాసం కలిగిన నువ్వు, నేను, మనమందరము కలిసి ప్రార్థన చేసినప్పుడు, లేదా నువ్వు ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన అనీతిమంతుడిని కూడా నీతిమంతుడిగా మారుస్తుంది. విశ్వాసం లేని ఆ వ్యక్తి విశ్వాసిగా మారాలంటే అతని జీవితంలో మొట్టమొదట దేవుని కార్యాలు జరగాలి. నీ ప్రార్థన వల్ల వాళ్ళందరూ కూడా బాగుపడుతున్నారు. చాలా మంది విశ్వాసం లేకపోతే కార్యాలు జరగవమ్మా అంటారు. మరి ఏ విశ్వాసం ఉందని ఇక్కడ కార్యాలు జరిగాయి? ఏ విశ్వాసం ఉందని కార్యాలు జరిగాయి ఇక్కడ? అతనికి ఏ విశ్వాసం లేకపోయినా శతాధిపతి చేసిన ఆ యొక్క కార్యం ఏదైతే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని బ్రతిమలాడి అతని గురించి మాట్లాడాడు, ఆ మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట నీ విశ్వాసాన్ని బట్టి అతన్ని నేను స్వస్థపరుస్తున్నానని చెప్పిన వెంటనే అతనికి స్వస్థత కలిగిందంట. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీలో ఇంకనూ అవిశ్వాసం దేని విషయంలోనైతే డబ్బు విశ్వాసంలో అప్పులు తీరవనే అవిశ్వాసం ఉందా? ఈ అనారోగ్యం పోదనే అవిశ్వాసం ఉందా? ఈ కుటుంబంలో ఈ కార్యం జరగదనే అవిశ్వాసం ఉందా? దేని విషయంలో అవిశ్వాసం ఉందో నాకైతే తెలియదు, కానీ నాకున్న విశ్వాసాన్ని బట్టి దేవుని ప్రేమించబడుతున్న ప్రియ కుమారుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను మీకోసం. ఏ విషయంలో ఇప్పటి వరకు మీ కార్యం జరగలేదో ఆ విషయాలు ఈ రోజు నుంచే అద్భుత రీతిలో కార్యాలు జరుగును గాక. చూద్దాం ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడో. శతాధిపతి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు విశ్వాసం లేని వారి జీవితంలో గొప్ప కార్యం చేశాడు. అప్పుడే గొప్ప కార్యాలు చేస్తే నీ కోసం నా కోసం చనిపోయి తిరిగి లేచి ప్రాణం పెట్టి నా కుమారుడా నా కుమార్తె అని చెప్పినప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక కుమారుడిగా ఒక కుమార్తెగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న నీ యొక్క బంధువులు గాని
లేతే త్రాగుడికి బాగా అలవాటైపోయి ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్న వ్యక్తికి ఏ విశ్వాసం ఉండదు కదా. సో అతని కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నీ విశ్వాసాన్ని బట్టి ఖచ్చితంగా అతన్ని దేవుడు మారుస్తాడు. ఖచ్చితంగా ఇదిగో ఆ అనారోగ్యంతో బాధతో ఉండి తనకున్న అనారోగ్యం పోదేమని భయంతో బ్రతుకుతున్న జీవితంలో విశ్వాసం కలగాలంటే, అద్భుతం జరగాలంటే విశ్వాసిగా ఉన్న నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు చాలా గొప్ప విశ్వాసంతో ఈ వేకువ జామున లేచి దేవుణ్ణి ఏం మాట్లాడతాడా అని కనిపెడుతున్నావు ప్రతిరోజు. నీకు చాలా విశ్వాసం ఉంది సిస్టర్. ఈ రోజున చాలా విశ్వాసం ఉందని నీకు తెలిసింది. చాలా విశ్వాసం ఉందా నీకు? నువ్వు ఆ శతాధిపతి కంటే కూడా చాలా గొప్ప వాడివి, చాలా గొప్ప దేవుని కుమార్తెవి. ఈ రోజున నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, ఎవరైతే విశ్వాసం లేకుండా ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఖచ్చితంగా వాళ్ళని బట్టి కాదు, మరలా చెప్తున్నాను, వాళ్ళని బట్టి కాదు, నిన్ను బట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. నిన్ను బట్టి ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో కార్యాలు జరుగుతాయి. నిన్ను బట్టి వాళ్ళ జీవితంలో ఒక అద్భుతాలు జరిగి దేవుని పక్షంగా వచ్చి సాక్ష్యంగా నిలబడతారు. ప్రార్థన చేద్దామా? ఈరోజు నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు తర్వాత మీ యొక్క చుట్టూ ఉన్న అవిశ్వాసుల కోసం ప్రార్థన చేయండి. మిమ్మల్ని అందరినీ అవిశ్వాసులు ఉండట్లేదే. మీరు అందరూ కూడా దేవుని ప్రియమైన కుమారులు, ప్రియమైన కుమార్తెలు. కానీ శతాధిపతిని బట్టి దేవుడు ఎలాగైతే కార్యాలు చేశాడో, ఇదిగో నా ప్రార్థనను బట్టి కూడా మీ జీవితంలో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. తర్వాత మీ ప్రార్థనను బట్టి కూడా అనేక మంది జీవితాలు, మీ చుట్టూ ఉన్న వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు తండ్రి. కృప కలిగిన యేసయ్య నీకు వందనాలు తండ్రి. ఇప్పటి వరకు దేవా ఇదిగోనైనా ఈ వాక్యం విన్న వీళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తుండగా, ప్రభువా ఇదిగోనైనా వీళ్ళేదో ఇచ్చారని, వీళ్ళేదో చేశారని, వీళ్ళేదో దశమ భాగాలు ఆఫరింగ్స్ నాకు పంపారని నేను ప్రార్థన చేయట్లేదు ప్రభువా. వీళ్ళు నా పైన ప్రేమ చూపించారు, నాకు కావాల్సినన్ని కొంటున్నారు, నాకు అన్ని ఇస్తున్నారు అని నేను వీళ్ళ పైన దేవా ఇదిగోనైనా ప్రేమ చూపించి మాట్లాడట్లేదు. యూదుల్లాగా నేను రికమెండేషన్ చేయట్లేదు ప్రభువా. ప్రభువా ఇదిగోనైనా నీ పిల్లలు ప్రభువా, నీ ప్రేమ కలిగిన పిల్లలు ప్రభువా, నీ సిలువ రక్తం పెట్టి కొన్న పిల్లలు ప్రభువా, నీ సిలువ రక్తము, సిలువ శరీరం ద్వారా విడుదల పొందిన నీ ప్రియ కుమారుడు, నీ కుమార్తె ప్రభువా. ప్రభువా నీ కుమార్తె ఇంకా అలాగే ఉండడం నీకు ఇష్టమా? నీ కుమారుడు ఇంకా ఆ విధంగానే ఉండడం ఇష్టమా? ఆ బాధలు, ఆ అనారోగ్యంలో, ఆ వ్యాధులు, ఆ వ్యసనాల్లో అలాగే ఉండడమే నీకు ఇష్టమా? నీకు ఇష్టం కాదు కదా ప్రభువా. వాళ్ళు నీలో సంతోషంగా, ఆనందంగా, అప్పుల బాధ లేకుండా, వ్యాధులు లేకుండా, కుటుంబ కలహాలు లేకుండా, సంతోషంతో కుటుంబం అంతా కలిసి, పిల్లలు కలిసి దేవా మ్యారేజెస్ తో దేవా ఇదిగురున్న మ్యారేజెస్ అయిన తర్వాత పిల్లలతో తల్లిదండ్రులుగా దేవా అన్ని చోట్ల ఆశీర్వదించబడి, అన్ని విధాలుగా వాళ్ళు చేస్తున్న బిజినెస్లు కానీ, జాబులు కానీ ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడం నీకు ఇష్టం కదా ప్రభువా. అవును యేసయ్యా దేవా నీ కృపని ఇదిగో వీళ్ళందరి పైన చూపించాను ప్రభా. నీ ప్రేమని వీళ్ళందరి పైన చూపించాను ప్రభా. నీ గొప్ప ప్రేమ వీళ్ళపైన చూపించి ఊహించని అద్భుతాలను జరిగిస్తున్నావని, అనేక లక్షల మందికి ఆశీర్వదించబడే వ్యక్తులుగా ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నువ్వే గొప్ప అద్భుతాలు జరిగించి దేవా రేపటి రోజున సాక్ష్యంగా వీళ్ళు నిలబడే విధంగా నువ్వు చేసి ఉన్నావని, ఈ రోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా నువ్వు అద్భుతాలు జరిగిస్తున్నావని, వాళ్ళ జీవితంలో ఇంకా ఇది జరగదు అనుకున్నది ఏదైతే ఉందో దాని విషయంలోనే ఈ రోజు నేను ప్రార్థన చేయుచుండగా దేవా యేసు నామమున ఇదిగో ఆ విషయంలోనే గొప్ప అద్భుతం జరుగును గాకని, జరిగిందని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నమ్మి నీ పిల్లలుగా పొందుకుని ఉన్నామని ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్.